తెనాలి నియోజకవర్గం కొల్లిపార వైఎస్ఆర్సీపీ సర్పంచులకు సన్మానం. ఈ కార్యక్రమంలో అన్నాబతి శివకుమార్ గారు పాల్గొన్నారు. అలాగే ఎంపీపీ పద్మావతి గారు, అలాగే సంజయ్ రెడ్డి గారు ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే వారి యొక్క సూచనలు 5 సంవత్సరాల అనుభవాలు తెలియజేశారు. అలాగే ఏప్రిల్ 2వ తారీఖు వరకు సర్పంచ్ పదవీ కాలం పూర్తి కావస్తున్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు సర్పంచులను ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెనాలి నియోజకవర్గం అన్నాబతి శివకుమార్ గారు పాల్గొన్నారు. నేను అసలు సర్పంచ్గా పోటీ చేయాలని అనుకోలేదు. నేను అనుకోకుండా మా మిస్సెస్ తొందరగా మేము పోటీ చేస్తామని చెప్పేసి నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి శివన్న సమాజంలో నేను పార్టీలో జాయిన్ అయ్యాను. ఇప్పటికి ఎప్పటికైనా సరే శివన్న గారి అంటేనే ఉంటాను. నేను ఏ పని చేయాలన్నా ఊళ్ళో పని నేను దగ్గరుండే చేయించుకున్నాను. నేను వర్గాలను తప్పించి చేయడం కానీ అలాంటివి ఏం చేయలేదు. సర్పంచులుగా మీ బాధ్యతల్ని, అలాగే గ్రామ అభివృద్ధిని మీరు చేసిన కృషిని తను సన్మానం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు చేయటం చాలా సంతోషపడతా ఉన్నా. నిజంగా మీ అందరికీ మరొకసారి మాజీ శాసనసభ్యుడిగా, వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఎందుకంటే సహజంగా సర్పంచ్ లోకల్ పార్టీలో రిజర్వేషన్ బట్టి అభ్యర్థి నిర్ణయిస్తుంది. ఎందుకంటే రిజర్వేషన్లో ఏ పంచాయతీ ఎవరికి వస్తుందో తెలియదు. సో అందుకని లోకల్ బాడీస్లో ఎప్పుడు కూడా నాయకులు తయారు చేసి ఉండలేవు. ఆ రిజర్వేషన్ బట్టి నాయకులు తయారవుతారు. అలాగే వస్తాయి ఆపర్చునిటీస్. సపోజ్ ఒక గ్రామానికి పార్టీలో బాగా పనిచేసిన ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడిని పంచాయతీ ప్రెసిడెంట్ చేద్దామని నాకు అనిపించిన రిజర్వేషన్లో అది మహిళయో లేకపోతే ఎస్సీఓ బీసీఓ అయింది అన్నప్పుడు అక్కడ చేపించినారు. లేదా ఒక ఎస్సీ నాయకుడిని మనం ఇక్కడ కూర్చోబెట్టాలని అనుకున్నా అక్కడ ఓసీఓ. ఎందుకంటే సహజంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్ పట్టే నాయకులు తయారవుతారు, అంతేగాని నాయకులు ముందు తయారయ్యి ఉండరు. సో ఈ ప్రక్రియలో ఇక్కడ మీకు ఉన్న అందరూ కొంతమంది ఓసీ రిజర్వ్లో, కొంతమంది ఎస్సీ రిజర్వ్లో, కొంతమంది బీసీ రిజర్వ్లో, కొంతమంది మహిళా రిజర్వేషన్లో అలా సర్పంచులుగా వచ్చింది అందరూ. కానీ నేను బాగా సంతోషపడేది ఏంటంటే ఎవరు ఏ రిజర్వేషన్లో పంచాయతీ ప్రెసిడెంట్ అయినా వైఎస్ఆర్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను విడిచిపెట్టుకొని అభిమానంగా అందరూ ఉన్నారు. అందరికీ హృదయపూర్వక చాలా ముఖ్యం. ఈరోజు రాజకీయాల్లో విలువలు పోయినాయి అంటున్నాం. ఎందుకు పోయినాయి? మన వల్లనే పోతాయి విలువలు అంటే ఏడో రాసిపెట్టి ఉండవు. మన ప్రవర్తన, మన యాటిట్యూడ్, అంటే మన వే ఆఫ్ అప్రోచ్, వీటి వల్ల విలువలు పెరిగేది రాజకీయంలో. నమ్ముకున్న పార్టీ, నమ్ముకున్న నాయకుడు, నమ్ముకున్న ప్రజలు. సో రాజకీయాల విలువలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పదే విలువలు, విశ్వసనీయత అని చెబుతా ఉంటాడంటే అదే ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు మనందరూ ఆదర్శం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే సమకాలీన పరిస్థితుల్లో రాజకీయాల్లో ఓ పక్క చంద్రబాబు, ఓ పక్క రాజశేఖర్, మళ్ళీ ఓ పక్క చంద్రబాబు, ఓ పక్క జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ ఓ పక్క చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్, ఈ పక్క జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కొనగా ఈరోజు చాలా మంది ఫోన్ చేస్తాం. సుకుమార్ నువ్వే ఎప్పుడు అందుబాటులో ఉండేవాడు. ఈ దగ్గరికి తిరిగి వస్తాం, చూస్తే ఆగిపోచ్చేది. ఇది
నేను ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ మీకు ప్రజాప్రతినిధులుగా మనకు వచ్చిన అవకాశం ద్వారా ప్రజలకి మనం అత్తలూరు పాలన సర్పంచ్ గుంటుపల్లి జమున గారి రెడ్డి కంకులూరు సర్పంచ్ జ్యోతుల భాగ్యమయ్య వేదిక దగ్గర రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. ముందం నాన్నగారి కూడా వేదిక వరకు రావాల్సిందిగా కోరుతున్నాను. వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. అనంతరం పిడపూరు సర్పంచ్ రత్నబాబు గారు కూడా ధన్యవాదాల్సిందిగా కోరుతున్నాను. అనంతరం వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. రత్నబాబు పిడపూరు సర్పంచ్ రత్నబాబు గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. పిడపట్టుపాలెం సర్పంచ్ కరుణశ్రీ గారిని వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను.
తిరుపతి సర్పంచ్ సులోచనారాయణ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అదే రూములూరు సర్పంచ్ ప్రణాళ కరుణాబాయి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతాము. రూములూరు సర్పంచ్ ప్రణాళ కరుణాబాయి గారిని